హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1503కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు చాలా బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నాయి కదా. సో వీటిలో వాల్యూ ఫర్ మనీ బ్రాండ్ ఏమని మీరు అనుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ అయితే చేసేయండి. ఇక టెక్ న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ A3 ఈ మొబైల్ని అయితే ఈరోజు రెడ్మీ లాంచ్ అయితే చేసేసింది అనమాట. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్. ఇందులో మనకి 6.7 ఇంచెస్ HD+90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ హెలియో G36 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే సెకండరీ కెమెరా AI కెమెరాని అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ మనకి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ఈ రెండిట్లోనూ సేల్కి అయితే రాబోతుంది. 3GB 64GB 7,299 రూపాయలు ప్రైస్ పెడితే 4GB 128GB వేరియంట్ 8,299 రూపాయలు ప్రైస్ పెట్టారు. 6GB 128GB వేరియంట్ 9,299 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా ఈ ప్రైజెస్ అంటే ఓకే, రెడ్మీ బ్రాండ్ కాబట్టి మామూలుగా చూసుకుంటే ఇదే ప్రైజెస్కి మనకి టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ బెటర్ స్పెక్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అయితే రెడ్మీ కాబట్టి ఇంక అంతే అనుకోవడమే. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ChatGPT ఇప్పుడు మెమొరీ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఈ మెమొరీ ఫీచర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ChatGPTని ఏవైతే మనం అడుగుతామో వీటన్నిటిని ఇది స్టోర్ అయితే చేసుకుంటుంది. సో తర్వాత మనకు కావాలనుకుంటే వాటిని మళ్ళీ మనం కొత్తగా దాన్ని అడగకుండా సో ప్రీవియస్ మనం ఏం అడిగామో సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవన్నీ అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది నాకైతే ఇంతకుముందు కనిపించింది. అయితే ఎక్కువ రోజులు ఉంటుంది అనుకుంటే ఇందులో ఇప్పుడు డేటా స్టోరేజ్ వచ్చేసరికి. అయితే వద్దనుకుంటే వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని క్లీన్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే కస్టమైజ్గా మనం వీటిని డిలీట్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ని అయితే ఇప్పుడు రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Honor X9B ఈ మొబైల్ రేపే అయితే లాంచ్ కాబోతుంది అనమాట. దీంతోపాటు వీళ్ళు చాయిస్ బడ్స్, చాయిస్ వాచ్ని కూడా అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. హానర్ మన ఇండియాలోకి తీసుకురాబోతున్న రెండో మొబైల్, అంటే రీఎంట్రీ అయిన తర్వాత ఇది రెండో మొబైలు. అలాగే ఫస్ట్ టైం వీళ్ళు వేరబుల్ డివైసెస్ని అయితే రెండింటిని రేపైతే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు హానర్ మెల్లమెల్లగా వీటిలోని ఫీచర్స్ అయితే బయట పెడుతూ వస్తుంది. అయినా ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు. ఆ మొబైల్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇందులో మనకి మ్యాజిక్ వాయిస్ 7.2 ఉన్నట్టుగా వీళ్ళైతే టీస్ చేస్తున్నారనమాట. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి Android 13 బేసిస్, అంటే Android 13 మీద అయితే రన్ అవుతుందని తెలుస్తుంది. అయితే మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. తీసుకొస్తేనేమో స్పెసిఫికేషన్ తగ్గ ప్రైజెస్ తీసుకురావట్లేదు, లేకపోతే ఇలాంటి పనులు చేస్తున్నారు. యాక్చువల్గా Android 14 ఇచ్చేయాలి. అయితే వేరే మొబైల్స్ ఇవ్వట్లేదంటే ఆ మొబైల్స్ తెచ్చే ప్రైజెస్ వేరు, వాటి లెక్క వేరు అనుకోండి. హానర్ అసలే మళ్ళీ రీఎంట్రీ అయింది కాబట్టి కొంచెం ఆచిచూచి తీసుకురావాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకి సాఫ్ట్వేర్ జనరేషన్ అప్డేట్ అయితే ఇస్తామంటారు. బట్ ఒకసారికి ఒక జనరేషన్ వీళ్ళు స్కిప్ చేసినట్టే కదా. ఇప్పుడు 14తో తీసుకొస్తే మనకి వీళ్ళు 2 years ఇచ్చారనుకోండి, 15 and 16 వస్తుంది. అది ఇప్పుడు 2 years ఇస్తే మనకి 14 and 15తో వీళ్ళు స్కిప్ కొట్టేస్తారనమాట. సో అలా ఉంటుంది వీళ్ళ స్ట్రాటజీ. సరే చూద్దాం, మరి రేపైతే లాంచ్ కాబోతుంది. ప్రైస్ ఎంత పెడతారనే దాన్ని బట్టి మనం మిగిలిన వివరాలు అయితే మాట్లాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి మార్క్ జుకర్బర్గ్, అదే మన మెటా CEO, ఇప్పుడు CEOగా ఉన్నట్టే ఉన్నాడు. అయితే తెలిసిందిగా ఫేస్బుక్ మెటా అంటే. అయితే మార్క్ జుకర్బర్గ్ అంటే మెటా నుంచి మనకి Quest 3ని అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ అయితే చేశారు. దాని ప్రైస్ వచ్చేసరికి $500 లోపు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 45,000 రూపాయలు ఏమో దాని ప్రైస్ అయితే పెట్టారు. అయితే రీసెంట్గా మనకి యాపిల్ విజన్ ప్రోని లాంచ్ చేసింది కదా. సో దాన్ని అయితే ఇప్పుడు మన మార్క్ జుకర్బర్గ్ యూజ్ చేశాడంట. సో యూజ్ చేసి కంపేర్ చేస్తూ ఒక వీడియోని అయితే పెట్టాడు. అంటే రెండింటిని పట్టుకోలేదు కానీ కంపారిజన్తో మాట్లాడాడు అనమాట. ఇక్కడ తను చాలా పాయింట్లను అయితే లేవనెత్తాడు. విజన్ ప్రోతో కంపేర్ చేస్తే మా డివైస్ వెయిట్ 120 grams ఇంకా తక్కువగానే ఉంటుంది. అలాగే వైర్ కూడా ఉండదు. అంటే విజన్ ప్రోకి మనం బ్యాటరీ సపరేట్గా క్యారీ చేయాలి, దీనికి అది కూడా ఉండదు. అలాగే వెయిట్ కూడా తక్కువ ఉంటుందని చెప్పి తనైతే చెప్తున్నాడు. అలాగే Questలో మనకి బ్రైట్నెస్ని కూడా ఎక్కువగా ఉంటుందని తనైతే చెప్పాడనమాట. వ్యూ వైడ్ కూడా చాలా పెద్దది ఉంటుంది Questలో. విజన్ ప్రోలో హై రెజల్యూషన్ అయితే ఉంది. అంటే 4K ఈచ్ వన్ ఐకి మనకి 4K అయితే వీళ్ళు రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెజల్యూషన్ పరంగా హై ఉన్నప్పటికీ మోషన్ బ్లర్ ఉంటుంది. అంటే మన హెడ్ ఇటు ఇలా ట్రాక్ చేసేటప్పుడు ఇక్కడ బ్లర్గా ఉంది. అలాగే ట్రాకింగ్ కూడా అంత స్పీడ్గా లేదని చెప్పేసి అయితే తను చెప్పాడు. ఇంటర్ఫేస్ అయితే మాత్రం విజన్ ప్రోది బాగానే ఉందని తనైతే ఇక్కడ చెప్పాడు. చాలాసేపు మాట్లాడాడు. అందులో కొన్ని పాయింట్లు మీరు తీసుకొని మీకు చెప్తున్నాను. రెండు డివైసెస్ మనకి హెడ్ ట్రాకింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. బట్ అసలు చెప్పాను కదా, హెడ్ ట్రాక్ చేసేటప్పుడు కొంచెం యాక్యురసీ అయితే లేదని చెప్పి తనైతే చెప్తున్నాడు అనమాట. ఇక యాపిల్ వచ్చేసరికి మనకి ఐ ట్రాకింగ్ కూడా తీసుకొచ్చింది. కళ్ళతో మనం ట్రాక్ అయితే చేయొచ్చు. అదైతే నైస్ అని చెప్పాడు, ఒప్పుకున్నాడు, మెచ్చుకున్నాడు, దాన్ని గొప్పగా చెప్పాడు.
కాకపోతే మనకి ఐ ట్రాకింగ్తో అన్ని పనులు అయితే మనం చేయలేమని చెప్పి తను చెప్తున్నాడు. దానికోసం మళ్ళీ సపరేట్గా డివైసెస్ అయితే కావాలి. మామూలుగా క్విజ్ 3లో చూస్తే మనకి 2 కంట్రోల్స్ అయితే ఇస్తారు. సో వాటితో అయితే మనం ఆపరేట్ చేయొచ్చు. దీనికైతే హ్యాండ్స్తో ఆపరేట్ చేయాలి. దాన్ని ట్రాక్ చేయడం కొంచెం కష్టమే. దానికోసం మళ్ళీ డివైసెస్ అయితే కొనుక్కోవాల్సిందే అని చెప్పి అన్నట్టుగా, అంటే కంట్రోల్స్ కొనుక్కోవాల్సింది అన్నట్టుగా తనైతే చెప్పాడు. ఇక క్విజ్ 3లో మనం ఎక్స్బాక్స్ గేమ్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఇవన్నీ వాచ్ చేయొచ్చు. ఇలాగ మనకి మల్టిపుల్ చాయిస్ అందులో ఉన్నాయి అని తనైతే చెప్పాడు అనమాట. ఇంకా చాలామంది విజన్ ప్రో అనేది బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. ఒప్పుకుంటాను నేను కూడా, బిల్డ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉందని. బట్ వచ్చరికి దాని ప్రైస్ $3,000, వీళ్ళది వచ్చరికి $500, $499 వీళ్ళది వచ్చేసరికి. సో రెండింటి మధ్య ప్రైస్ వ్యత్యాసం కూడా ఇక్కడ మీరు గమనించాలని చెప్పి తనైతే కంపేర్ చేస్తూ చెప్పాడు. ఇంకా ఇతనే కంపేర్ చేసి వీళ్ళే అన్బాక్సులు చేసి సీఈఓలు అన్నీ వీళ్ళే చెప్పేస్తే ఇంకా మాలాంటి వాళ్ళు ఉండి దేనికి చెప్పండి. ఇక ఎవరి ప్రోడక్ట్ వాళ్ళే అన్బాక్సులు చేసుకొని ఇక వాళ్ళే రివ్యూలు ఇచ్చేసుకొని వాళ్ళే కంపేర్లు చేసేసుకుంటే బెటర్ అనమాట. ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడం అంటే ఇదే. మరి మొత్తానికి ఏదైతేనేమైంది, ఒక విధంగా చెప్పాలనుకుంటే క్విజ్ 3 చాలా తక్కువకే తెచ్చారు ఒక విధంగా ఇప్పుడు విజన్ ప్రోతో కంపేర్ చేస్తే. 2 మిక్స్డ్ రియాలిటీలే. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Android 15 డెవలపర్ ప్రివ్యూ రేపైతే రిలీజ్ చేస్తారు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుంది. అయితే ఇది అఫీషియల్గా గూగుల్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఈ వీక్ అయితే మాత్రం వీళ్ళు Android 15 డెవలపర్ ప్రివ్యూని అయితే లాంచ్ చేస్తారు అని చెప్పేసి సో న్యూస్ అయితే ఉంది. సో మరి రేపు మరి రిలీజ్ చేస్తారో లేదు చూడాలి. రీసెంట్గానే వీళ్ళు Android 14 QPR 3 బీటా 1 అయితే రిలీజ్ చేశారు. QPR అంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, క్వార్టర్లీ ప్లాట్ఫామ్ రిలీజ్ చేశారనమాట. సో దాన్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. అయితే రేపు కనుక మనకి Android 15 డెవలపర్ ప్రివ్యూ వచ్చిందంటే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకు ఉంటుంది. అది కూడా పిక్సెల్ డివైసెస్కి మాత్రం సపోర్ట్గా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 14 Ultra, Xiaomi 14 కూడా వీళ్ళు గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మంత్ అనుకుంటా లాంచ్ చేయబోతున్నారు, రీసెంట్గా చెప్పినట్టున్నాను. అదే 14 Ultra మనకి 25వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో చూస్తే రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. 4 కెమెరాలను ఎక్కడ మనకి పెరిస్కోప్ని అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. అంటే ఇక్కడ ఇమేజెస్ చూస్తే ఎక్కడ పెరిస్కోప్ కనబడలేదు. ఈ 4 కెమెరాలు క్వాడ్ కెమెరాస్ మనకి 50 మెగాపిక్సెల్తో రాబోతున్నాయి. 2 టెలిఫోటో సెన్సార్, ఒకటి మెయిన్ కెమెరా, మరొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో రాబోతుంది. ఫ్లాగ్షిప్ సెన్సార్స్ అయితే ఇందులో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. మరి ఈ మొబైల్ మన ఇండియాలో తెస్తారంటే డౌటే. నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F15 నిన్నే దీని గురించి మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ మనకి శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయిందని. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుందన్నమాట. కర్వ్డ్ బాడీ అయితే ఉండబోతుంది. ఇదే మొబైల్ని వీళ్ళు M14 పేరు అంటే M15 పేరు మీద కూడా తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించిన ఛార్జింగ్ కెపాసిటీ కూడా బయటకు వచ్చింది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మొబైల్స్ రాబోతున్నాయంట. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. Exynos 1330 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లేలో మనకి 90 Hz రీఫ్రెష్ రేట్ అయితే చూడడానికి ఉంటుంది. ఆల్రెడీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా ఈ మొబైల్ అయితే ఎంతో ముందు కనిపించేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord CE4. సో ఈ మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి బయటకు వచ్చింది. ఇది Oppo 12K మొబైల్ ఉంది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఈ Oppo K12 అనే మొబైల్ని మన ఇండియాలోకి తీసుకురాపోవచ్చు. ఒకవేళ తీసుకొచ్చినా ఆ వేరియంట్ తీసుకురారు, వేరే మోడల్ని ఏమైనా తీసుకురావచ్చు. అయితే ఇది త్వరలో చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. చైనాలో దీని ప్రైస్ $23,500 దగ్గర, అంటే 2000 యువాన్ అయితే పెట్టబోతున్నారంట. సో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, అలాగే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది చైనాలో. అక్కడ అంటే Oppo K11కి ఇది సక్సెసర్ అనమాట. దీన్ని మనకి రీబ్రాండ్ చేసి OnePlus Nord CE4 పేరు మీద అయితే తీసుకురాబోతుంది. CE3కి సక్సెసర్ కింద వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి బిలో 30,000లో ఈ మొబైల్ని తీసుకురావచ్చు. అందులో స్నాప్డ్రాగన్ జనరేషన్ 3 ప్రాసెసర్ కాబట్టి OnePlus ఏం తక్కువకేం తీసుకురాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO G9 G8కి సక్సెస్ అనమాట. సో ఈ మొబైల్ మనకి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. అంటే ఇంకా త్వరలో మన ఇండియాలో ఈ మొబైల్ని అయితే iQOO లాంచ్ చేయబోతుంది. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 7th Generation 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అయితే మనకి కొన్ని లీక్ స్టార్స్ లీక్ చేసిన దాని ప్రకారం చూస్తే MediaTek Dimensity 8300 ప్రాసెసర్ కూడా ఉండబోతుంది అంటున్నారు. అంటే వీళ్ళు G9 అండ్ G9 Proలో ఉండే అవకాశం ఉంది ఈ 2 వేరియంట్స్. ఇంతకుముందు మనకి G8 చూస్తే iQOO LCD డిస్ప్లేతో తెచ్చింది. ఈసారి ఇది మనకి OLED డిస్ప్లే, అది కూడా 1.5K రెజల్యూషన్తో అయితే రాబోతుందంట. ఇక ఫైనల్ చూస్తే మనకి మళ్ళీ శాంసంగ్ నుంచే శాంసంగ్ గెలాక్సీ AI రీసెంట్గా లాంచ్ చేసిన S24 సిరీస్లో మనం ఈ ఏఐని అయితే చూసాం. ఆల్రెడీ మన ఛానల్లో నిన్న నేను శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్కి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా పోస్ట్ చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి అయితే చూసేయండి. సో అయితే ఇందులో ఉన్న ఈ గెలాక్సీ AI ఫీచర్ని వీళ్ళు గెలాక్సీ బడ్స్లో కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఒక అప్డేట్ ద్వారా రోల్ అవుట్ చేస్తారంట ఈ ఫీచర్స్ని. దీని ద్వారా మనం లైవ్ ట్రాన్స్లేట్ ఉంది కదా, దాన్ని ఇంకో ఫీచర్ అయితే ఉంది, దీని పేరేంటబ్బా, త్రూ బడ్స్ ద్వారా అయితే
వినొచ్చు. సో ఆ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది దేంట్లో చేస్తున్నారంటే గెలాక్సీ బడ్స్ 2 ప్రో, బడ్స్ 2 అలాగే బడ్స్ ఎఫ్ఈ ఈ 3 మోడల్స్లో అయితే రోల్అవుట్ చేయబోతున్నాం అని చెప్పి అఫీషియల్గానే ఇప్పుడు శాంసంగ్ అయితే టీస్ చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.